ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నిత్య జీవము పొందునట్లు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మనుషులే. ఈ లోకమంతా పాపంతో నిండుంది. ఈ లోకము సాతాను ఆధిపత్యంలో ఉంది. దేవుడు తన కోసం సృజించుకున్న మనుషులెవరూ పరలోకం పోకుండా అడ్డుకోవడానికి సాతాను మనుషులను మభ్యపెట్టి వారితో రకరకాల పాపాలు చేయిస్తుంది. అందుకే పాపంలో నశించిపోతున్న మనల్ని రక్షించి నిత్యజీవం ఇవ్వడానికి తన ఏకైక కుమారుడిని బలిగా అర్పించిన దేవుని ప్రేమను అర్థం చేసుకోగలిగితే మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించింది ఎవరూ నశించిపోకుండా రక్షించడానికే తప్ప మనం క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి, పండగ పేరుతో తాగి తందనాలాడడానికి ఆయన పంపలేదు. యేసుక్రీస్తును మనం విశ్వసించకుండా, మనలో మార్పు రాకుండా మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటే దేవుడు సంతోషించడు సరికదా, మన పండగలను అసహ్యించుకుంటాడట. దేవుణ్ణి ప్రేమించి ఆయన యందు భయభక్తులు చూపించడానికి, ఆయన మనకు చేసిన మేలులను గుర్తు చేసుకోవడానికి దేవుడు పండగలు చేయమన్నాడే తప్ప మనం ఎంజాయ్ చేయడానికి మాత్రం కాదు. దేవుడు అసహ్యించుకునే పండగలను మనం ఎంతో సంబరంగా చేసుకుంటున్నాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను అంటున్నాడు ప్రభు. బైబిల్లో కొన్ని పండుగలను ఆచరించమని చెప్పింది దేవుడే. మళ్ళీ ఆయనే మీ పండుగలను నేను అసహ్యించుకుంటున్నానని ఎందుకు అంటున్నాడు? దేవుడు పండుగలను చేసుకోమని చెప్పింది ఆయన చేసిన కార్యాలను గుర్తు చేసుకోవడానికి. ఐగుప్తు దాస్యంలో నుండి విడిపించిన తర్వాత ప్రతి సంవత్సరం పస్కా పండుగ చేయమని దేవుడు వారికి చేసిన మేలు గుర్తు చేసుకోవడానికి. కానీ కాలక్రమంలో పండుగ చేసుకుంటున్నారే కానీ దేవుణ్ణి గుర్తు చేసుకోవడం లేదు. అందుకే మీ పండుగలు నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. సాతాను చాలా తెలివిగా మనుషులను తప్పుదోవ పట్టించి దేవునికి దూరం చేసి పండుగలకే పరిమితం చేసింది. పండుగలను ఆచరించడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అన్నంతగా పండుగలను మార్చేసింది సాతాను. అందుకే ఇశ్రాయేలీలు దేవుణ్ణి గుర్తు చేసుకోవడానికి కాకుండా తినడానికి, తాగడానికి, గంతులేయడానికి మాత్రమే పండుగలు చేసుకునేవాళ్ళు. మనం కూడా అంతే. దేవుడు మనల్ని ప్రేమించి నశించిపోకుండా మనల్ని రక్షించి నిత్య జీవమును అనుగ్రహించడానికి యేసు ప్రభువుని ఈ లోకానికి పంపిస్తే ఆ సంగతి పట్టించుకోకుండా మన సరదాలకి, సంతోషాలకి యేసు పుట్టినరోజు